అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో అర్చక స్వాములు మహాశాంతి యాగం నిర్వహించారు. మోంతా పెను తుఫాను వల్ల కోనసీమ ప్రాంతానికి ఎటువంటి హాని జరగకుండా కాపాడిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కృతజ్ఞతగా మహాశాంతి హోమం నిర్వహించినట్లు అర్చక స్వాములు తెలిపారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరై శాంతి హోమంలో పాల్గొన్నారు. మనకున్నటువంటి ఈ కోనసీమ ప్రాంతంలో అసలే అంతంత మాత్రం ఉన్న కొబ్బరి తోటలు ఈ మోందా తుఫాన్తో ఉన్న కొబ్బరి తోటలన్నీ పాడైపోతాయి అని రైతులు కానీ ప్రజలు కానీ భయభ్రాంతులు గురై ఈ స్వామివారిని వేడుకున్నారు. అదేవిధంగా అదే సమయంలో అంతర్వేది దగ్గర తీరం దాటే సమయంలో మన ప్రజానీకానికి ఏ విధమైన ఇబ్బంది కష్టం నష్టం లేకుండా ఆ తుఫాన్ని దాటించినటువంటి ఘనత మన లక్ష్మీనరసింహ స్వాముల వారిది. అలాగే గతంలో 96 సంవత్సరాల్లో కూడా మన రాజోలు నియోజకవర్గంలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చేసినటువంటి ఆ రోజు లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరికీ మెండుగా ఉన్నాయనేటువంటి నమ్మకం మనకుంది. ఈ రోజున దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన ప్రజానీకాలందరూ కూడా లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క ఆశీర్వచనం ఏ విధంగా ఉందనేటువంటిది మొన్న మోందా తుఫాన్లో మనందరికీ చూపించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఆ ఉద్దేశంలో ఈ రోజున రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు ఇక్కడ శాంతి హోమం ఈ ప్రజలందరికీ కూడా శాంతి జరగాలని స్వామివారికి శాంతి హోమం జరుపుతున్నారు. దానికి అందరం కూడా కూటమి ప్రభుత్వం తరపున ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ హోమాన్ని విజయవంతం చేయాలనేటువంటిది ఆ స్వామివారి ఆశీస్సులు రాజోలు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జయ లక్ష్మీ నరసింహ స్వామి.